నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయుష్మాన్ భారత్ భారతీయులందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన దేశంలోని నిరుపేదలు, సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, చికిత్సలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రధానమంత్రి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య సంరక్షణ హామీనివ్వడం ఈ పథకం ప్రత్యేకత. దీనివల్ల 50 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఇది ప్రపంచంలో అత్యంత భారీ ఆరోగ్య హామీ పథకం కావడం విశేషం. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఐరోపా సమాఖ్యలోని దేశాలన్నిటి జనాభా లేదా అమెరికా, కెనడా, మెక్సికో వంటి దేశాల ఉమ్మడి జనసంఖ్యకు దాదాపు సమానం అంటే అతిశయోక్తి కానే కాదు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరకపోవడంతో ఏటా 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. కేంద్రం నుంచి సామాన్యులకు అందాల్సిన ఉచిత చికిత్సను కరోనా పేషెంట్లకు అందకుండా చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఇదంతా ప్రైవేటు దందాకు సహకరించేలా ఉందని కరోనా బారిన పడి నిలువు దోపిడీకి గురవుతున్న సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కుటుంబాలనే కరోనా కబలిస్తోంది. మరోవైపు చికిత్స లేని ఈ వ్యాధి చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాలంటే లక్షల్లో డిపాజిట్లు కట్టించుకుంటున్న ఆసుపత్రులు కళ్ళు బైర్లు కమ్మే ఫీజులు రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. అత్యధిక రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో తమ ప్రజలకు ఆరోగ్య రక్షణ ఇస్తుండగా తెలంగాణలో ఈ పథకం అమలు లేకపోవడంతో నిలువు దోపిడీ ఇవ్వాల్సి వస్తుందని కరోనా రోగులు వాపోతున్నారు. 15,000 మందికి పైగా సామాన్యులు ప్రస్తుతం కరోనా కోసం వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వీరంతా రోజుకు 1.5 లక్షకు పైగా ఫీజులు చెల్లించేందుకు అప్పుల పాలవుతున్నారు. సర్కార్ చర్యలన్నీ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు తారాస్థాయికి చేరిన ఒక ప్రకటన చేసి సీఎం చేతులు దులుపుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆన్లైన్ భేటీలో ఆయుష్మాన్ భీమాను తెలంగాణలో అమలు చేస్తామని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు కూడా. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏబట్టిలాంటివి దానికంటే ఆరోగ్యశ్రీ మాదే మెరుగైందంటివి మళ్ళీ ఉన్న చేసిన మళ్ళీ చూడేసుకున్న ఆయుష్మాన్ భారత్ చాలా మంచిది, ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నావు. ఏమే ఆ నోరా తాటిమంటని అర్థమవుతలేదు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకు అమలు చేస్తున్నావు? ఆయుష్మాన్ నువ్వే మంచిదన్నావు, ఫస్ట్ కాదన్నావు, తర్వాత మళ్ళీ అవునన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏమి లేదంటున్నావు. ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయడంలో నీకు కూడా అభ్యంతరాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారి పేరు బాధ తప్ప నీకు వేరే బాధ లేదు. నీకేమన్నా జిల్లా రాజకీయ కోణం, ప్రజలను కాపాడాలని ఆలోచనకి లేదు. ఆయుష్మాన్ అమలు లేని రాష్ట్రాల్లో కరోనా రోగులు ఆర్థిక దివాలా తీస్తున్నారు. ఒక తెలంగాణ విషయాన్నే తీసుకుంటే కరోనా కాటుకు గురైన 1000 కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేస్తుండగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ అమలవుతుండగా తెలంగాణలో మాత్రం పేదలు ఆస్తులు అమ్ముకొని కరోనా చికిత్సను తీసుకోవాల్సిన దౌర్భాగ్యం దాపరించిందనే విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. 2018లో ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ దాదాపు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున హెల్త్ ట్రీట్మెంట్ లభించేటువంటి ఒక వెసులుబాటు ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు అమలు చేయలేదు? కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఒక పథకం పట్టుకొచ్చిన తర్వాత రాష్ట్ర పథకం కంటే కూడా ఒకవేళ మంచిగా ఉన్నట్టయితే దాన్ని అమలు చేయాలా, ఎందుకు అమలు చేయలేదు? ఈ పథకం ప్రారంభించిన 2 ఏళ్లలోపే అంటే 2020 మే 20 నాటికి దేశవ్యాప్తంగా లబ్ధి పొందిన వారి సంఖ్య 1 కోటి దాటింది. వరల్డ్ క్లాస్ చికిత్స పొందుతూ 1 కోటి మంది రోగులు వివిధ రోగాల నుంచి కోలుకోవడం పెద్ద మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ లబ్ధిదారులంతా సుమారు 30,000 కోట్ల వైద్య సేవలను పూర్తి ఉచితంగా పొందడం హైలైట్. దేశంలో ఎక్కడైనా వైద్య సేవలు పొందేలా పీఎంజే ఈ కార్డ్స్ సేవలందిస్తోంది. గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధికంగా ఈ సేవలు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం కింద లబ్ధిదారుల సంఖ్య అత్యధికంగా ఉండడంతో పలు దీర్ఘకాలిక వ్యాధులకు వీరు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ ఎప్పుడు అమల్లోకి వస్తుందన్న దానిపై తమకు సమాచారమే లేదని తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ఆయుష్మాన్ పథకం ఇప్పటికైనా రాష్ట్రంలో అందుబాటులోకి వస్తే కరోనాకు ఉచిత వైద్యం పొందొచ్చని ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు ఈ పథకం అమలు కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతేడాది డిసెంబర్ 30న ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ప్రభుత్వం చేరుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారం క్రితం దీనిపై కీలక ప్రకటన చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకవైపు ప్రజా వైద్యం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అని ప్రకటనలు చేస్తున్న సీఎం చేతల్లో మాత్రం అస్సలు చిత్తశుద్ధి చూపడం లేదు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రజలు చికిత్స తీసుకునేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ సీఎం ఆదేశించినా ప్రయోజనం లేదు.
కనీసం హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉన్న కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులతో కూడా సర్కార్ చర్చించకపోవడం అసలు విషయం. ఆరోగ్యశ్రీతో కలిసి ఆయుష్మాన్ను అమలు చేయాలి కాబట్టి ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల తరహాలో విధి విధానాలు తయారు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. బ్లాక్ ఫంగస్ వంటి రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు ఆయుష్మాన్ భారత్లో చేరిన అన్ని రాష్ట్రాల్లోనూ కరోనాకు పూర్తి ఉచితంగా చికిత్స అందుతుండగా తెలంగాణలో మాత్రం పేదలు అప్పుల పాలవుతూ వైద్య సేవలు కొనాల్సి వస్తోంది. ఆయుష్మాన్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఫస్ట్ వేవ్ నుంచే కరోనాకు ఫ్రీగా చికిత్స చేస్తున్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వచ్చినట్టు ఈ మేరకు రాష్ట్రం, నేషనల్ హెల్త్ అథారిటీ మధ్య పరస్పరం ఒప్పందం కుదిరినట్టు ప్రకటనల ఆర్భాటం తప్పితే అమల్లో ఒరిగిందేమీ లేదు. దీంతో తెలంగాణలో రాష్ట్ర పథకం ఆరోగ్యశ్రీతో కలిపి దీన్ని అమలు చేస్తామని రాష్ట్రం ప్రకటించింది. ఈ పథకాన్ని ఆయుష్మాన్ భారత్ PMJAY ఆరోగ్యశ్రీగా పిలువనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వస్తే తెలంగాణలో కూడా అర్హులైన అన్ని కుటుంబాలకు 5 లక్షల వరకు బీమా వర్తిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోగులు లబ్ధి పొందారు. ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుతో ఆసుపత్రిలో చేరితే 5 లక్షల వరకు కరోనాకు సైతం పూర్తి ఉచితంగా చికిత్స లభిస్తోంది. తెలంగాణలో సుమారు 25 లక్షల మంది దీంతో లబ్ధి పొందుతారని అంచనా ఉంది. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు విడుదల కావడం లేదు. దీంతో ఆయా ఆసుపత్రుల నుంచి గతంలో నిరసనలు వచ్చాయి. అదే ఆయుష్మాన్ భారత్ వినియోగంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఈ పథకానికి నిధులు వస్తాయి కనుక రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఉపశమనం ఉంటుంది. అల్పాదాయ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు వేర్వేరు నిబంధనలు సూచించారు. సొంత భూమి లేకుండా కేవలం కూలీ మీదనే ఆధారపడేవారు, పక్క ఇల్లు లేకుండా గుడిసెల్లో, షెడ్లలో నివసిస్తున్నవారు, SC, ST కుటుంబాలు ఇలా కొన్ని నిబంధనలు రూపొందించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇళ్లలో పనిచేసేవారు, చెత్త ఏరుకునేవారు, భిక్షగాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, క్లీనర్లు, రిక్షా కార్మికులు, టైలర్లు, చేతి వృత్తుల వారు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఇలా అనేక వర్గాల ప్రజలు ఈ పథకం కింద లబ్ధిదారులుగా కేంద్రం పేర్కొంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం కరోనా మహమ్మారి సమయంలో పేదలకు వరంగా మారింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అత్యధిక వ్యాధులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం చికిత్స తీసుకోవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఇది మంచి పథకంగా పేరుగాంచింది. 2018 సెప్టెంబర్ 23న ప్రధాని మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ వంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని మోడీ ప్రత్యేకంగా పేర్కొనడం వెనుక చాలా కారణాలున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ పథకానికి కనీవిని ఎరుగని రీతిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకంతో భారతదేశం సరికొత్త మెడికల్ హబ్ గా మారడం ఖాయమని మోడీ నాడే చెప్పారు. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY आज से लागू हो रही है. ये हमारे देश के दरिद्र नारायण की सेवा का एक महामूला अवसर है. 27-28 देश, पूरा यूरोपियन यूनियन, उसकी जितनी आबादी है उतने लोगों को भारत में ये आयुष्मान भारत योजना का लाभ मिलने वाला. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో ఎంత జనాభా ఉందో ఆ 3 దేశాల ప్రజలకు సమానంగా మన దేశంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రధాని సగర్వంగా జాతికి అంకితం చేసిన పథకంతో ఎంతో మంది పేదలు తమ అనారోగ్యాలకు చికిత్స పొంది తమ ఆయుష్ని వృద్ధి చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 10.74 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రధాని ఫోటోలతో ఉన్న లేఖలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. पूरे अमेरिका की जनसंख्या, पूरे कनाडा की जनसंख्या, पूरे मैक्सिको की जनसंख्या, इन तीनों देशों की जनसंख्या मिला ले और जितनी संख्या होती है उससे भी ज्यादा लोगों को आयुष्मान भारत योजना से देश के लोगों की आरोग्य की चिंता होने वाली है.
రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన, ఆరోగ్యశ్రీ వంటి స్థానిక పథకం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. ఈ పథకం కింద కరోనరీ బైపాస్, స్టంట్లు తదితర 1354 ఆరోగ్య ప్యాకేజీలు లబ్ధిదారులకు అమలవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కంటే 15 నుంచి 20% చౌకకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకంలో చేరే కుటుంబాలు 200 లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. कैंसर, दिल की बीमारी, किडनी और लीवर की बीमारी, डायबिटीज समेत 1300 से अधिक बीमारियों को उसके इलाज को इस योजना में शामिल किया गया। 1300 इन गंभीर बीमारियों का इलाज सरकारी नहीं बल्कि देश के प्राइवेट अस्पतालों में भी सुलभ होगा। 5 लाख तक का जो खर्च है उसमें अस्पताल में भर्ती होने के अलावा जरूरी जांच, दवाई, भर्ती से पहले का खर्च और इलाज पूरा होने तक का खर्च उसमें शामिल है। ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే. ఈ పథకాన్ని మోడీ కేర్ గా అభివర్ణించేవారున్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు బీమా కల్పిస్తారు. ఈ పథకం కోసం 1200 కోట్లను కేటాయించారు. మరోవైపు ఈ పథకానికి అనుసంధానంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ కింద 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా 2022 సంవత్సరం నాటికి 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీ, షుగర్, క్యాన్సర్ తో పాటు వృద్ధాప్యం వల్ల వచ్చే పలు సమస్యలకు చికిత్స అందించేందుకు తగిన వసతులతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. आयुष्मान भारत योजना का लक्ष्य आर्थिक सुविधा देने का तो है ही, साथ में ऐसी व्यवस्था भी खड़ी की जा रही है जिसके कि आपको घर के पास ही इलाज की उत्तम सुविधा मिल जाए। आज यहां पर 10 वेलनेस सेंटर्स का भी शुभारंभ किया गया है। अब झारखंड में करीब 40 ऐसे सेंटर्स काम कर रहे हैं और देश भर में ये करीब 2-2.5 हजार तक पहुंच चुकी है। अगले 4 वर्ष में देश भर में ऐसे 1.5 लाख वेलनेस सेंटर्स तैयार करने का लक्ष्य है। కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ పథకం ప్రయోజనాలు అందరికీ అందుతాయని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్టే ఇది అక్షర సత్యం. దేశం నలుమూలల్లో ఉన్న అర్హులందరికీ ఈ పథకం అందుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద రాష్ట్ర నిధితో ఉన్న ఆరోగ్య బీమా పథకంగా ఇది విజయవంతంగా కొనసాగుతుంది. మొదటి దశ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించగా పీఎం జన్ ఆరోగ్య యోజనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతికి 2 రోజుల ముందు ప్రారంభించారు మోడీ. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే పేదవారికి కూడా అత్యుత్తమ వైద్య చికిత్స అందించేలా ఈ పథకం ఉంటుంది. అన్ని టెస్టులు, ఔషధం, ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులు వంటి వాటి కోసం 5 లక్షలు కేంద్రం వెచ్చించనుంది. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది కవర్ చేస్తుంది. పీఎంజేఏవై ఎంత సమగ్రమైనదో చెప్పాలంటే దీని పరిధిలో క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు సహా 1300 రకాల రుగ్మతలకు చికిత్స లభిస్తుంది. ఈ పథకంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, నమోదు చేసుకున్న ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్ వంటి దేశంలో పేదలందరికీ ఉచితంగా ఆరోగ్య పథకాలు అమలు చేయగలమా అన్న అనుమానాలను పటాపంచ చేస్తుంది ఆయుష్మాన్ భారత్. పేదలకు ఆరోగ్యం ప్రసాదించే ఆయుష్మాన్ భారత్తో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆరోగ్య భరోసా ఇచ్చే ఈ పథకం దేశంలో సూపర్ హిట్ స్కీమ్ గా అందరి జేజేలు అందుకుంటోంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఆయుష్మాన్ భారత్ యోజనగా కూడా పిలుస్తారు. పేదలకు వరంగా అత్యంత వరప్రదాయినిగా మారింది. ఈ యోజన కింద దేశంలోని 10 కోట్లకు పైగా పేద కుటుంబాలు, బడుగు వర్గాలకు హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. దాదాపు 50 కోట్ల మంది సాలుకు 5 లక్షల బీమా సౌకర్యం పొందుతున్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో పక్కా ఇల్లు లేని వారికి, కుటుంబ పెద్దగా మహిళ అయి ఉన్న ఫ్యామిలీలకు, దివ్యాంగులకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, గిరిజనులకు, రోజువారీ కూలీలు, ఏ ఆధారం లేని వారి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులవుతారని కేంద్రం పేర్కొంది. అలాగే పట్టణ ప్రాంతాలలో యాచకులు, చెత్త నేరేసుకునేవారు, పని మనుషులు, మేస్త్రీలు, హ్యాకర్లు, ప్లంబర్లు,
వెల్డర్లు, కూలీలు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, డ్రైవర్లు, రిక్షా కార్మికులు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఆయుష్మాన్ పథకంలో చేరిన అన్ని రాష్ట్రాలలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వర్గాల వారికి ఆరోగ్య భరోసా కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఉచితంగా కోవిడ్ టెస్టులు చేసి చికిత్స దక్కేలా ఈ పథకం ఆదుకుంటుంది. సాధారణ జలుబు, జ్వరాన్ని ఈ పథకంలో చేర్చలేదు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేయాలనుకుంటే 1455 నెంబర్ కి గానీ 1800111565 హెల్ప్ లైన్ నెంబర్ ని గానీ సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో www.pmz.government.in లో చూసుకోవచ్చు. కోవిడ్ సోకిన రోగులకు హాస్పిటలైజేషన్ తర్వాత కూడా ఉచితంగా ట్రీట్మెంట్, మందులు ఈ పథకం కింద అందుతుంది. దేశంలో అర్హులైన వారంతా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్రం సూచిస్తుంది. అర్హులైన వారు తమ ఆధార్ కార్డ్, కోవిడ్ రిపోర్ట్ వంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ, డామన్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడక్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరి తమ రాష్ట్రంలోని ప్రజలకు ఆరోగ్య సదుపాయాన్ని ఉచితంగా కల్పిస్తున్నారు. ఈ లిస్టులోని కొన్ని రాష్ట్రాలు సొంతంగా ఆరోగ్యశ్రీ తరహా పథకాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో కూడా చేరి తమ రాష్ట్ర ప్రజలకు అత్యధిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ పీఎంజే పథకాన్ని తెలంగాణలో అమల్లోకి తీసుకువస్తే దేశంలో 29 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ స్కీమ్ విస్తరించినట్టు అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ పథకం అమల్లోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 26 లక్షల కుటుంబాలు, అంటే దాదాపు 1.3 కోట్ల మంది వ్యక్తులు లబ్ధి పొందుతున్నాయని అధికారిక డేటా చెబుతోంది. ఈ ఆరోగ్య సేవలు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న 22,000 ఆసుపత్రుల్లో లభ్యమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనం కల్పిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.